ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి మనము ఈ యొక్క సంవత్సరం 2024 చివరికి వచ్చేసాము. న్యూ ఇయర్లో, కొత్త సంవత్సరం 2025లో ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ యొక్క చివరి దినాలలో ప్రియులారా, మనం దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతో ఆయన కృప చూపించాడు, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ మన మీద ఉంచాడు. ఈ సంవత్సరం అంతా కూడా జనవరి నుండి ఇప్పటి వరకు మరి మనల్ని ఎన్నో అపాయాల నుంచి తప్పించాడు. మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు అయినప్పటికీ దేవుడు మన చేయి విడిచిపెట్టలేదు. ఆయన నమ్మదగిన తండ్రిగా, తల్లిగా మనకు తోడుగా ఉండి నడిపించిన దేవునికి మన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. మనం చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక తండ్రి. ఈ సంవత్సరం అంతా నైనా మమ్మల్ని కాచి కాపాడినైనా, ఈ చివరి వారంలోనికి నైనా, ఈ సంవత్సరాంతంలోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఆది నుంచి అంతము వరకు నడిపించే దేవుడవునైనా, మా ఆది నీవే, అంతము నీవే, ఆల్ఫా నీవే, ఒమేగాయు నీవేనైనా. యేసయ్యా నీకు స్తోత్రం. నమ్మదగిన తండ్రిగా ప్రభా, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం అంతా ఎన్నో బాధలు ఎన్నో వేదనలు ఉన్నప్పటికీ తండ్రి, అయా మాకు మంచి ఆరోగ్యం ఇచ్చినైనా, అయా మాకు తోడుగా ఉండి నీడగా ఉండి నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలనైనా. మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. హల్లెలూయా. ప్రభా, ఏమిచ్చి మీ రుణం తీర్చగలంనైనా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా కృతజ్ఞత హృదయాన్ని మీకు చెల్లిస్తున్నాం నాయన. అయా, ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా మీరు చేసిన ఈ యొక్క గొప్ప కార్యాలను బట్టి, అయా ప్రతి వారం మీరు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని అందించే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క యాజమాన్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయా. మాతో నిలబడిన బిడ్డలను బట్టి, మాకు సహాయం చేసిన బిడ్డలందరిని బట్టి స్తోత్రం నాయన. అవును తండ్రి, వాక్యం సెలవిస్తుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. అవును ప్రభా, మేము మరువకుండా ఈ సంవత్సరంలోనైనా, ఈ చివరి రోజుల్లో తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి, మీరు చేసిన మేలులను తలంచుకోవడానికి మాకు సహాయం చేయమని, నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతూ ఉండగా ప్రభా, నీ నూతనమైన ఆశీర్వాదాలు, మీ నూతనమైన కృప కనికరం మా మీద ఉండునుగాకనైనా తండ్రి. స్తోత్రం. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట అందరికీ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరి జీవితాలలో నూతన కార్యాలు చేయనుగాక, నూతన అభిషేకం మనకు అనుగ్రహించునుగాక, మరి నూతనమైన ద్వారాలు తెరవబడునుగాక. ఇంతవరకు మూయబడినటువంటి ద్వారాలు తెరవబడాలని, నూతనమైన మార్గాలలో దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని, మన కుటుంబాలలో బిడ్డలందరూ కూడా నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అందరినీ దీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. మరి కీర్తన 103లో, నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము, నాలోని సమస్త శక్తులారా ఆ ప్రభు పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, ఘనపరచుము అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎన్నో మేలులు చేశాడు. ఆయన చేసిన మేలులలో, ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు అంత గొప్పగా ఎలా దీవించబడ్డాడు, వర్ధిల్ల చేయబడ్డాడు అంటే ప్రియులారా, తన జీవితంలో ఆయన ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవాడు. దేవుడు చేసిన అది చిన్న మేలైనా సరే, అది పెద్దదైనా సరే. ఆయన ఒక పశువుల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు ఆయనను మహారాజుగా చేశాడు. అదంత సామాన్యమైన విషయం కాదు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించి, తన అన్నలు ఎంతోమంది బాగా చదువుకున్న వాళ్ళు, అన్ని
అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు. దావీదుకి ఏ అర్హత లేదు, కానీ దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు ఆ యొక్క కృతజ్ఞత ఎప్పుడు కూడా కలిగి ఉన్నాడు. దేవుని ఎడల ఎప్పుడు కూడా మరి దేవుని స్తుతించేవాడు. ప్రభా, నువ్వు నన్ను దీవించడానికి నేను ఏ పాటి వాడను, నేను ఏమి ఇవ్వగలనయ్యా, నాదన్నదంతా నీదే కదా, ఇవన్నీ కూడా నీవిచ్చిన దానమే కదా, నీవిచ్చిన బహుమానాలే కదా అని ఆ దేవుని ఎంతగానో స్తుతించాడు. ప్రిలరా, మరి మన ఈ చివరి రోజుల్లో ఈ సంవత్సరాంతం 2024 మన కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల అయిపోయింది కదండి. మొన్ననే జనవరి వచ్చినట్టుంది, కానీ ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసాం, కొత్త సంవత్సరంలో వచ్చేసాం. రోజులు అలా గడిచిపోతున్నాయి, చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోతున్నాయి ప్రియులారా. మరి దేవుని రాకడ కూడా చాలా సమీపంగా ఉంది. మరి ఈ చివరి దినాలలో మనం ఏం చేయాలి? దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించినందుకు ఆయనకు మనం వందనాలు చెల్లించుకోవాలి. మనం సంవత్సరం అంతా అడుగుతూనే ఉన్నాం, దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఆశీర్వాదాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, ఈ వారం అంతా కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. దేవుడు చేసిన మేళ్లను గుర్తు చేసుకుందాం. మర్చిపోవద్దు అంటున్నాడు, గుర్తు చేసుకోవాలి. ఏం జరిగింది, దేవుడు ఎలా మనకు శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, మన అవసరాలు తీర్చాడు, మన ప్రయాణంలో కాపుదలగా ఉన్నాడు, ఎన్నో యాక్సిడెంట్స్ తప్పించాడు, ఎన్నో అవకాశాలు మనకు కల్పించాడు. ప్రియులారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంది కాబట్టి ఎన్నో సాధించి ఉండొచ్చు. ఈ సంవత్సరం దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, నీకు సంతానం ఇచ్చి ఉండొచ్చు, నీకు మంచి గృహం ఇచ్చి ఉండొచ్చు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను మంచి మార్కులతో పాస్ చేసి ఉండొచ్చు, ఒక నూతనమైన ఆశీర్వాదం నీకు ఇచ్చి ఉండొచ్చు. లేదా ఈ సంవత్సరం కొన్ని నష్టాలు కూడా కలిగి ఉండొచ్చు, కొన్ని కష్టాలు వచ్చి ఉండొచ్చు, కొన్ని బాధలు, కొన్ని వేదనలు. ఏదైనా సరే ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టడానికి ముందుగా మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రతి ఒక్కరు కూడా మంచిగా బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఎంతోమంది వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. మనం చర్చిలో వాగ్దానాలు తీసుకోవడం మంచిదే, కానీ వ్యక్తిగతంగా మనం దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో మాట్లాడాలి. ప్రభా, నాతో మీరు ఏం మాట్లాడుతున్నారు, నా పట్ల మీ చిత్తం ఏంటి అని మనం ఆ విధంగా దేవుని సన్నిధిలో దివ్య ప్రసాదం ముందు కూర్చోవడం, ఆరాధించడం, దేవుని మహిమపరచడం. మీరు ఏం ప్రార్థన చేయకపోయినా పర్లేదు, వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చోండి. అలాగా ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో ఆయనకి కృతజ్ఞతా భావం తెలియచేయండి. దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో అన్ని చేదైన విషయాలన్నీ వదిలిపెట్టేసి నూతన ఆశలతో, నూతన మరి ఆ భావాలతో, నూతనమైన ఆదర్శాలతో మనం ముందుకు వెళ్ళడానికి మన హృదయాలను, మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ప్రియులారా, మరి జనవరి 1 ఎలా స్టార్ట్ అయింది అంటే, మరి యేసు ప్రభు 25న జన్మిస్తే కరెక్ట్గా 8వ రోజు మరి జనవరి 1 వస్తుంది. మనం అన్ని గ్రంథాలలో, పుస్తకాలలో చూసినట్లయితే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని రాస్తూ ఉంటాం. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. అంటే ఈ కాలానికి, ఈ సమయానికి, అంటే మనం ప్రతి ఒక్కరు కూడా డేట్ వేస్తున్నామంటే ఆ డేట్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అంటే యేసు ప్రభువే ఈ యొక్క కాలానికి, ఈ యొక్క టైంకి ఆయనే ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆయనే ఆధారముగా ఉన్నాడు. ఆయన నుంచే ఈ సమయం అనేది విభజించబడింది. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో మరి అప్పుడు సమయం అనేది మరి ఎంతోమంది గొప్ప వ్యక్తులు పుట్టారు, ఎన్నో దేశాలలో, ఎన్నో ప్రాంతాలలో మహాత్ములు పుట్టారు. కానీ ఎవరి పేరు కూడా మరి ఈ సమయానికి, ఈ కాలానికి ఆధారంగా చేయబడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా సృష్టికర్తలు కాదు. యేసుప్రభు ఎవరండి? ఆయన మామూలు వ్యక్తి కాదు కదా, సృష్టికర్త, దేవుని కుమారుడు. ఈ కాలానికే ఆధారమైనటువంటి వాడు, కాలమైనటువంటి ప్రభువు. ఆయనే సమయము. యేసు ప్రభు అన్నాడు, నేనే ఆది, నేనే అంతము అన్నాడు. హల్లెలూయా. సో ఆది అంతమైన దేవుడు మధ్యలో, ఆ కాలానికి మధ్యలో వచ్చి ఆ కాలానికి ఆయనే ఆధారమయ్యాడు. అందుకే
క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అయింది ప్రియులారా. మరి కరెక్ట్గా 8వ రోజున మరి యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ప్రియులారా, మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళ సంతానములో పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డలను వాళ్ళు 8వ రోజున తీసుకువెళ్ళి మగబిడ్డలను సున్నతి చేస్తారు, దేవునికి ప్రతిష్ఠిస్తారు, అదే రోజు పేరు పెడతారనమాట. సో ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మరియా యోసేపులు వాళ్ళు దేవాలయానికి వెళ్ళడం జరిగింది. యెరూషలేం దేవాలయానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి మరి పేదవాళ్ళైతే మరి గువ్వలను 2 గువ్వలను కానీ 2 పావురాలను కానీ బలి ఇచ్చి ఆ కుమారుడికి ఆ బాబుకి సున్నతి చేపించి ఆ బాబుకు పేరు పెట్టాలన్నమాట. సో ఇక్కడ యేసు బాబుని తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఆ యొక్క దేవాలయంలో సమర్పించారు. మరి మరియా యోసేపులు అంతా ధనవంతులు కాదు కాబట్టి వాళ్ళు ఆ యొక్క పావురాలని ఆ గువ్వలను సమర్పించి మరి బాలయేసుకి సున్నతి చేయించారు. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రం అంతా ఆయన నెరవేర్చాడు. అందులో ఉన్నటువంటి అన్ని ఆజ్ఞలు 613 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఆయన పాటించాడు. ఆయన సున్నతి చేయబడ్డాడు. మరి అక్కడ యోసేపు మరియులు ఆయనకి యేసు అనే పేరు పెట్టడం జరిగింది. చరిత్రలో ఆ జనాభా సంఖ్యలో ఎప్పుడైతే యేసు అనే పేరు పెట్టడం అయిందో ప్రియులారా, అది హిస్టరీలోకి ఎక్కించబడింది, చరిత్రలోకి ఎక్కించబడింది. పలానా టైం ఈ రోజున ఇదిగో ఈ యొక్క బాబుకి యేసు క్రీస్తు అని పేరు పెట్టడం జరిగింది. వారి తల్లిదండ్రులు ఈ వంశము యోసేపు మరియా అని వాళ్ళ పేర్లు అక్కడ రాయడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు అనేది ఒక కథ కాదు, ఒక కల్పన కాదు, ఇది ఒక చరిత్ర. హల్లెలూయా. ఎవరు కొట్టివేయలేనటువంటి ఒక చరిత్ర ప్రియులారా. యేసు ప్రభు చరిత్ర పురుషుడు, శక పురుషుడు. అందుకే క్రీస్తు శకం క్రీస్తు పూర్వము అని మనం పిలుస్తూ ఉన్నాము. యేసు ప్రభు పుట్టిన సమయం నుంచి, అనగా ఆయన చరిత్రలోకి వచ్చిన ఆ పేరు పెట్టబడిన ఆ రోజు నుంచి లెక్కలోకి వచ్చారనమాట. ఆ రోజే ఆయన పేరు ఎంట్రీ అయింది. చరిత్ర పుస్తకంలో యేసు ప్రభు పేరు లిఖించబడింది. కాబట్టి ఆ రోజు నుంచి క్రీస్తు శకము అని మరి ఈ యొక్క క్యాలెండర్ తయారు చేసిన వాళ్ళు లెక్కలు వేసి అంచనా ఆ యొక్క లెక్కలు పక్కాగా కరెక్ట్గా వాళ్ళు రాయడం జరిగింది ప్రియులారా. అందుకనే మరి 8వ రోజున సున్నతి చేయబడింది కాబట్టి దానికి వెనకాల 8 రోజులు వెనక్కి వెళ్తే డిసెంబర్ 25 వస్తుంది. కాబట్టి ఆ రోజు మనం జన్మదినము జరుపుకుంటూ ఉన్నాము. అంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టారు, ఇది నిజము, ఇది సత్యము. హల్లెలూయా. సో యేసు ప్రభు దేవునికి అక్కడ సమర్పితం చేయబడ్డారు, అంకితం చేయబడ్డారు. అక్కడ సుమియోన్ అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నారు, హన్నా అనే ప్రవక్త కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ మరి ఈ యొక్క ప్రభువును చూసిన తరువాతనే వాళ్ళు మరణిస్తారు అని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి తెలియచేసి ఉన్నాడు. సో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు రక్షకుడు వస్తాడు. వాళ్ళు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, ఇంకా వారికి ఇంకా మరణం రావట్లేదు. వాళ్ళు దేవాలయంలో దేవుని సన్నిధిలో సేవ చేస్తూనే ఉన్నారు. అయితే ఆ రోజున మరి బాలయేసుని తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ బాబుని ఎత్తుకున్నప్పుడు సుమియోను మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. హల్లెలూయా. సుమియోను ప్రవచించాడు, ఇదిగో ఈ కుమారుడు ఇజ్రాయేలుకు రక్షణగా, ఈ లోకానికి రక్షకుడిగా పుట్టాడు. ఇదిగో నా ప్రభువుని నేను చూశాను, ఈ రక్షణని కన్నులారా నేను చూశాను. ఇంకా నేను ప్రశాంతంగా నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అని ఆయన ప్రవచించాడు. మరి తల్లిని కూడా గురించి కూడా ప్రవచించాడు. అమ్మా, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని మరి ఆయన చెప్పడం జరిగింది ప్రియులారా. మరి బాలయేసు దేవాలయంలో సమర్పించబడినటువంటి రోజే ఈరోజు, జనవరి 1. హల్లెలూయా. నూతన సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజు, మరి సున్నతి చేయబడినటువంటి రోజు. ఆ రోజే యేసు ప్రభువుకి మరి యేసు క్రీస్తు అని పేరు పెట్టబడినటువంటి రోజే ఈ జనవరి 1. హల్లెలూయా. కాబట్టి జనవరి 1 మనం ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నాము అంటే, యేసు ప్రభు ఎప్పుడైతే ఈ చరిత్రలోకి వచ్చాడో ఆ రోజు నుంచే ఒక నూతన శకం ప్రారంభమైంది. సో మన జీవితంలో కూడా యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చినట్లయితే మన జీవితం కూడా ఒక నూతన ఆరంభం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు పాతవి, నీ జీవితంలో పాతవన్నీ గతించిపోతాయి. ఇదిగో సమస్తమును నూతనమైనది. ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వారు
నూతన సృష్టి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సోదరి సోదరుడా, చాలామంది సెలబ్రేట్ చేస్తారు కొత్త సంవత్సరం. కొత్త బట్టలతో సెలబ్రేట్ చేయొచ్చు, కొత్త ఆహార పదార్థాలతోటి మంచి మంచి రుచికరమైన పదార్థాలు భుజించి లేదా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేయొచ్చు. చాలామంది ఆ రోజు మరి దేవుని సన్నిధికి రారు, గుడికి రారు, ప్రార్థన చేయరు, మరి దేవునికి వందనాలు చెల్లించరు, దివ్య బలి పూజలో పాల్గొనడం, దివ్య సప్రసాదం తీసుకోవడం ఏమీ లేదు. వాళ్ళు మొత్తం కూడా తింటూ తాగుతూ వాళ్ళ సమయాన్ని గడుపుతారు. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకం అలా ఆనందిస్తుంది. ఈ లోకం నూతన సంవత్సరాన్ని ఎన్నో రకాలుగా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు. నూతన సంవత్సరాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఆనందిస్తారు. కానీ మనము దేవుని బిడ్డలము, దేవుని ఎరిగిన బిడ్డలం, మనం ఎలా సెలబ్రేట్ చేయాలి, ఎలా మనం కొనియాడాలి? ప్రభువుతో మనం కొనియాడాలి. హల్లెలూయా. యేసు మన జీవితంలోకి వచ్చాడు. యేసే మన ప్రారంభం. ఆమేన్. యేసు మన ప్రారంభమై ఉండగా, ఆయన మన జీవితంలోనికి వచ్చి ఉండగా, మన జీవితంలో మనకి ఇంకా ఏ కొరత ఉండదు. ఆయనే ఆది, ఆయనే అంతం, చివరిదాకా ఆయన మనతో ఉంటాడు. అందరూ నిన్ను విడిచిపెట్టినా, ఈ లోకం నిన్ను విడిచిపెట్టినా, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టినా, నీ స్నేహితులు, నీవెంతో ప్రేమించిన వాళ్ళు నీకు దూరం అయిపోవచ్చు, కానీ యేసయ్య నీతోనే ఉన్నాడమ్మా. హల్లెలూయా. యేసయ్య ప్రతిరోజు కూడా నిన్ను నడిపిస్తాడు. అందుకే దావీదు ఒక చక్కటి కీర్తన రాశాడు, ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదువ లేదు. ఈ సంవత్సరానికి కాపరి ఎవరు? మన ఈ 2025, 2024 అంతా దేవుడు కాపాడారు. మరి రాబోతున్న ఈ సంవత్సరంలో ఈ 2025కి కూడా ఎవరు నీకు కాపరిగా ఉంటారు? ఎవరిని నమ్ముకొని నువ్వు ముందుకు వెళ్తావు? మనుషులను నమ్మి కాదమ్మా, నీ డబ్బుని నమ్ముకొని కాదు, నీ ఉద్యోగాన్ని నమ్ముకొని కాదు, నువ్వు దేవుని నమ్ముకొని ముందడుగు వేయాలి. దేవుడు నీతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు విజయం, ప్రతి పనిలో నీకు విజయం, నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీకు విజయం. ఆయన నీకు కాపరిగా ఉంటాడు. నీకు ఇంకా ఏ కొదవ ఉండదు, ఏ కొరత అనేది ఉండదు, ఏ లేమి అనేది ఉండదమ్మా. హల్లెలూయా. ప్రతి సంవత్సరం ఇలాగే అనుకుంటున్నాను సిస్టర్, కానీ నా జీవితంలో ఎక్కడున్న సమస్యలు అలాగే ఉన్నాయి అని అంటున్నారా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రతి దానికి ఒక సమయం ఉందండి, చాలా సమయం. ఇప్పుడు చూడండి, సుమియాను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు, కానీ ఎప్పుడు ఆయన యేసు ప్రభుని చూడగలిగాడు? కరెక్ట్గా ఆ సంపూర్ణమైన సమయం వచ్చినప్పుడు యేసయ్యను చూడగలిగాడు. అలాగే జకరియా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ సంతానం కోసం ఎదురు చూశారు, కానీ వెంటనే పుట్టలేదే. ఒక సమయం అనేది దేవుడు నిర్ణయించాడు. ఆ సమయంలోనే వాళ్ళకి కుమారుడు యోహాను అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో సమయం అనేది ఉంది, ప్రతిదానికి సమయము కలదు. ఉపదేశకుడిలో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులారా, మరి దేవుడు ప్రతిదానికి ఒక సమయం కేటాయించినప్పుడు మనం కూడా ఆ సమయం కోసం ఎదురు చూడాలి. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, నేనైతే అడుగుతున్నాను, కానీ మరి నీ చిత్తం నీ సమయంలో జరిగించు. నీకు ఇంకా జాబ్ రాలేదా? ఇంకా నీకు వివాహం కాలేదా? ఇంకా సంతానం కలగలేదా? ప్రియులారా, మరి చాలామంది సంతానం లేకుండా ఉన్నారు. ఎన్నో రోజులు, సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా పిల్లలు పుట్టలేదండి. చాలా బాధగా ఉంది. కొత్త సంవత్సరం వచ్చినా సంతోషం లేదు, క్రిస్మస్ వచ్చినా వాళ్ళకి సంతోషం లేదు, మరి ఏదన్నా పండుగలు వచ్చినా సంతోషం లేదు. ఎందుకంటే మా జీవితంలో ఏ సంతోషం లేదే, మా జీవితంలో మరి సంతోషించడానికి ఒక కారణం లేదే అని బాధపడే దంపతులు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈ కొత్త సంవత్సరంలో నువ్వు బాధపడొద్దు, ధైర్యం కోల్పోకు, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. ఈ లోకం శాశ్వతం కాదమ్మా. మనకి ఈ లోకంలో దేవుడు మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. ఆయన ఏది చేసినా మనకు మంచే చేస్తాడమ్మా. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించే తండ్రి, మన కన్న తండ్రి, మన సృష్టించిన దేవుడు, మన సృష్టించిన సృష్టికర్త. ఆయనకు తెలుసు ఎప్పుడు మన జీవితంలో ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనని మనం స్తుతించాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, మరి దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, నా ప్రభువే నాకు కాపరి, మరి నా జీవిత కాలం అంతా కృపాక్షేమములు నా వెంట వచ్చును. కృపాక్షేమములు ప్రియులారా, మరి కీర్తన 23లో ఉన్నటువంటి ఒక వాగ్దానం, ఈ సంవత్సరం అంతా దేవుడు తన కృపను, తన క్షేమాన్ని నీ వెంట పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అన్నిట్లో క్షేమం ఉంటుందా? అప్పుడప్పుడు కొన్నిసార్లు మనకి యాక్సిడెంట్ జరగవచ్చు,
మన రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు మనం సాఫ్ట్గా వెళ్తామని గ్యారంటీ లేదు. మధ్యలో కొన్ని ఎత్తు పల్లాలు ఉంటాయి, కొన్ని గుంటలు ఉంటాయి, కొన్ని రాళ్ళు ఉంటాయి, కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఎదురొస్తాయి. రోడ్డు కాబట్టి అవన్నీ ఎదురొస్తాయి. కానీ ఏ ప్రమాదం జరగకుండా మనల్ని నడిపించే దేవుడు మన ముందు ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ సంవత్సరంలో నీ జీవితంలో అన్నీ బాగానే జరుగుతాయని అనుకోకు. ఒకవేళ ఎక్కడైనా ఎత్తు పల్లాలు వచ్చినా మన చేయి పట్టుకున్నది ఎవరండి? సృష్టికర్త. ఆయన మన చేయి పట్టుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడు, నిన్ను పడిపోనీయడు, నీ కాలు జారనీయక కనురెప్పలైన ముయ్యక ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. సో భయపడకు. గత సంవత్సరం అంతా మరి నా జీవితంలో ఏమీ జరగలేదు, ఈ సంవత్సరం కూడా అట్లాగే ఉంటుందేమో అని నెగిటివ్గా ఆలోచించకు. దేవుడు ఈ కొత్త సంవత్సరంలో నూతన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథంలో మరి 43, 18, 19 వచనాల్లో కూడా దేవుడు చెప్తున్నాడు, ప్రియులారా, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును, నీవు దానిని చూడవా అని ప్రభు చెప్తున్నాడు. ఎడారిలో నేను నదులు ప్రవహింపచేస్తాను, మరి ఎండిన భూమిలో నేను జీవజలాలు ప్రవహింపచేస్తాను, పచ్చిక బయళ్ళుగా నేను మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితం ఎడారిగా మారిపోయిందమ్మా. ఎన్ని సంవత్సరాలు ఎలాంటి ఆశీర్వాదం లేకుండా, సంతోషం లేకుండా ఉన్నావు. ప్రియులారా, మరి నేను ఒక సహోదరిని చాలా రోజుల నుంచి ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఆ బిడ్డకి వివాహమై కూడా 10 సంవత్సరాల కంటే ఎక్కువే అయిపోతుంది, సంతానం లేదు. అయితే వాళ్ళు ప్రార్థన చేశారు, చాలా ప్రార్థన చేశారు. అయితే వాళ్ళకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఏంటంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళకి లైన్గా ఒక 5 మంది అబ్బాయిలు పుట్టారు. 5 మంది అబ్బాయిలు పుట్టారు. సో చివరి అబ్బాయి, లాస్ట్ అబ్బాయి, మరి మామూలుగా చాలామందికి అమ్మాయిలు పుడితే అమ్మాయిలను ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళకి అబ్బాయిలు పుట్టారు. మరి వాళ్ళు విసిగిపోయారు, ఇంకా ఎంతమంది మగపిల్లలు కావాలి, వాళ్ళు ఆడపిల్లల కోసం చూస్తున్నారేమో తెలియదు, ఆ చిన్న బాబుని ఎవరికైనా పెంచుకోవడానికి ఇద్దామని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా దేవుడు ఈ యొక్క సహోదరికి మరి వాళ్ళు ఎలా పరిచయం చేశారు. మరి ఆ బాబుని మేము తీసుకుంటాం, మేము పెంచుకుంటాం, మేము దత్తత తీసుకుంటామని అడిగినప్పుడు అలా పుట్టగానే కొన్ని రోజుల్లోనే ఆ బాబుని వీళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ బాబుని దత్తత తీసుకున్నారు, వాళ్ళ కొడుకులాగా. మరి ఇప్పుడు ఆ బాబు చక్కగా పెరిగాడు, 2.5 సంవత్సరాలు అయ్యాడు, ఎంత చక్కగా మరి యాక్టివ్గా ఉన్నాడు. ఆ బాబుని చూసి వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రియులారా, నిజంగా దేవుని ప్రణాళిక ఎట్లా ఉంటుంది? ఆ బాబుకి ఒక నిజమైన తల్లి ప్రేమ, ఒక తండ్రి ప్రేమ దేవుడు అందిస్తూ ఉన్నాడు. మరి ఆ తల్లిదండ్రులకి ఒక బాబుని అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కడుపులో పుడితేనే నీ కుమారుడు అనే కాదండి, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పది అంటారు కదా. దేవుడు కొన్నిసార్లు నీకు పిల్లలు పుట్టలేదని నువ్వు ఆలస్యం చేయకు. ఎంతోమంది తల్లిదండ్రులు ప్రేమ లేక పిల్లలు ఉన్నారు. ఎవరినైనా ఒకరిని నువ్వు మంచిగా అడాప్ట్ చేసుకోవచ్చు, దత్తత తీసుకొని వాళ్ళని చక్కగా పెంచవచ్చు కదా. అంటే వాళ్ళని కూడా పుట్టించింది దేవుడే కదా. సో వాళ్ళని నువ్వు పెంచితే ఎంత సంతోషం ఉంటుంది ప్రియులారా. అంటే దేవుడిని అడగాలి మనం, ప్రభా ఇదిగో ఈ పరిస్థితి, నేను ఈ ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రావట్లేదంటే ఏ కార్యం చేయబోతున్నావు అని అడిగినప్పుడు దేవుడు మనకి చూపిస్తాడు. ప్రియులారా, దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? పాత జీవితం 2024 వరకు ఏమేమి జరిగినాయో, ఏమేమి కష్టాలు నష్టాలు అన్నీ వదిలిపెట్టేసేయండి. ఏమేమి బాధలు, ఎవరెవరు నిన్ను బాధ పెట్టారు కావచ్చు, నీ ప్రియమైన వాళ్ళు నువ్వు కోల్పోయి ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యుల్ని. దేవుని సన్నిధిలో వాళ్ళని సమర్పించు. వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు, నేను ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే మనము దేవుని మహిమపరచాలి, మనం దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. ఈ రాబోయే సంవత్సరంలో మన కోసం దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఉంచాడో మనకు తెలియదు, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన చేయి పట్టుకొని మనల్ని ముందుకు నడిపిస్తారు. ఆమేన్. ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలనైనా రాబోతున్న నూతన సంవత్సరాన్ని మీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, అయా గత జీవితంలో మీరు చేసిన మేలులకై వందనాలు, జరిగిన కీడులు నష్టాలను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ప్రభా రాబోతున్న దినాలలో ప్రభా మరి కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు, నూతన కార్యాలు మా అందరి జీవితంలో జరుగునుగాక నైనా. యేసునామంలో తండ్రి ఎడారిలో బాట వేయండి నైనా. అయా మరి భూమిలో తండ్రి మీరు అయా జీవజలాలు ప్రవహింపచేస్తానన్నావు తండ్రి. ప్రతి బిడ్డ జీవితంలో ఒక నిరీక్షణ, ఒక ఆశ, ఒక అయా సంతోషము దయచేయమని అడుగుతున్నాను నాయన. నూతన అద్భుతాలు, గొప్ప కార్యాలు జరుగునుగాక నాయన. స్తోత్రం నాయన. 2025 నైనా ఒక అద్భుతకరమైన సంవత్సరంగా మాకు ఉండునుగాక నాయన. ప్రతి బిడ్డను ఈరోజు ఈ వాక్యమైన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ఆఫ్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.